ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు నర్సీపట్నంలో అత్యంత వైభవంగా జరిగాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో స్థానిక అన్న క్యాంటీన్ వద్ద ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా పేదలకు భోజనం వడ్డన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్టుకు 76 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించడాన్ని స్పీకర్ కొనియాడారు. కేవలం 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 269 క్యాంటీన్లను నిర్వహిస్తుందని, త్వరలోనే మరో 5 ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రతిరోజు సుమారు 2,72,00,000 మంది ఈ క్యాంటీన్ల ద్వారా భోజన సదుపాయం పొందుతున్నారని, దీనికోసం ప్రభుత్వం రోజుకి 70 లక్షల వరకు ఖర్చు చేస్తుందని వివరించారు. ప్రజలు కూడా తమ ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు వంటి వేడుకల సందర్భంగా అన్న క్యాంటీన్లకు విరాళాలు అందించి పేదవాడి కడుపు నింపాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తన సతీమణి చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో గత 9 ఏళ్లుగా అన్నపూర్ణ అక్షయపాత్ర పేరుతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా భోజనం అందించినట్టుగా స్పీకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్, ఆయన సతీమణి దివ్యశ్రీ, పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి, వార్డు ఇన్ఛార్జీలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.